హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. సింపుల్గా టేస్టీగా ఎలా వండాలో చూసేద్దాం రండి. కొద్దిగా పుదీనా తరుగు, 1/2 కేజీ చికెన్ కడిగి పక్కన పెట్టుకోండి. రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్ కూడా ఇందులో వేసుకోండి. ఆనియన్ అనేది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నేను ఇందులోనే లెగ్ పీస్ వేసానండి, ఎందుకంటే దీని ఆనియన్స్తోని కొద్దిగా ఫ్రై అవుతుంది కదా. మనం డైరెక్ట్ కర్రీతో వేస్తే అంతగా వేగినట్టు అనిపించదు. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఫైవ్ మినిట్స్ అయితే ఆనియన్స్ అనేది మనకు ఇట్లా బ్రౌన్ కలర్ వస్తాయి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా ఆయిల్లో ఫ్రై కావాలండి. ఇది మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ చికెన్ కర్రీలోకి పచ్చి పులుసు, సాంబార్ లేకపోతే టమాటా రసం ఏదైనా బాగుంటుంది. ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా తినేయచ్చు. ఆయిల్ పైకి తేలే వరకు అలాగే ఉంచుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎంకరేజ్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చూపిస్తానండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మళ్ళీ ఒక 3 మినిట్స్ అలా స్టవ్ సిమ్లో పెట్టి ఉంచండి.
తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్ కోసం వేసుకోండి. ఎంతో